హాయ్ అండి. ఈ కొండగట్ట ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన ఇది రెండవసారి. ఇక్కడికి వస్తే ఏమో చెప్పలేమండి, ఏదో తెలియని ఫీలింగ్. చాలా బాగుంటుంది ప్రకృతి పరంగా. ఇక్కడ ఉన్న చెట్లు, ఈ అంత పచ్చదనం చాలా చాలా బాగుంటుంది. ఈ ప్రకృతికి ఈ ఆలయానికి 400 ఏళ్ళ నాటి చరిత్ర ఉన్నది. స్వామివారు స్వయంగా వెలిసిన ప్రదేశం అండి ఇది. ఆలయం గురించి చెప్పాలంటే, సింగం సంజీవుడు అనే ఒక యాదవుడు గోవులను దోలుకొని ఈ ప్రదేశానికి వచ్చాడంట ఫ్రెండ్స్. ఆ గోవుల మందలో ఒక ఆవు తప్పిపోయిందంట ఫ్రెండ్స్. ఆ తప్పిపోయిన ఆవు కోసం సంజీవుడు వెతికి వెతికి అలసిపోయి ఒక చింత చెట్టు కింద పడుకుంటాడంట ఫ్రెండ్స్. ఆ చింత చెట్టు కింద పండుకుంటే అప్పుడు హనుమంతుడు కళ్ళలో కనపడి, నేను గోరంత పొదలో ఉన్నాను, తనకు ఎండ వాన ముండ్లు నుండి రక్షణ కల్పించమని చెప్పి, అదిగో నీ ఆవు అక్కడ ఉన్నదని స్వామివారు అదృష్టమయ్యారంట. సంజీవుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూసేసరికి ఆవు అక్కడ మేస్తూ కనబడ్డదంట. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. అంతేకాకుండా పూర్వం రామ రావణ యుద్ధం జరిగేటప్పుడు లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు హనుమంతుడు సంజీవుని కోసం పోయి తీసుకొని వస్తుంటే అందులోంచి చిన్న ముక్క ఇక్కడ పడిందని కూడా కొందరు చెప్తుంటారు. అంతేకాదు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ స్వామివారికి వీరాభిమాని. ఏదన్నా చేయాలంటే స్వామివారిని దర్శించుకున్నాకే ఆ పని మొదలు పెడతాడంట. సరే ఫ్రెండ్స్, చూద్దాం రండి. ఇక్కడ కోతులు ఎక్కువ, చాలా ఉన్నాయి కోతులు, లెక్కలేని ఉన్నాయి. అసలుకి మనుషుల కంటే కోతులు ఎక్కువ ఉన్నట్లు కొడుతుంది. ఫ్రెండ్స్, వచ్చేసినాం. స్వామివారి ప్రధాన ద్వారం ఇది. ఉదయాన్నే పొద్దున్నే 4ంటికి లేచి 5 అవుతుంది అంటుంది, 5:30 అవుతున్నట్టుంది ఇప్పుడు టైము. బాగా చూడండి ఫ్రెండ్స్, పురాతన గుడి, 400 ఏళ్ళు అవుతుందంట కట్టి. బాగుంది టెంపుల్, చూద్దాం రండి. కొండగట్ట అంజన్న, కొండగట్ట అంజన్న, జై కొండగట్ట అంజన్న. గుంజుకుంటుందా? కొండగట్ట అంజన్న తిలకం. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు. ప్రదక్షిణాలు చేస్తున్నాం మేము. సరిగ్గా టైము ఇప్పుడు అంటే ఇంటికి వెళ్ళాలని ఉదయమే బయలుదేరినాం. ఇప్పుడు 5:30 to 5:35 అవుతుంది టైము. ఉదయమే కాబట్టి రష్ కూడా తక్కువ ఉన్నది. ఇప్పుడే చిన్నగా వర్షం పడుతుంది. అదిగో వర్షం స్టార్ట్ అయింది. వర్షం ఇందాకనే కొంచెం అయింది, ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. వర్షం మోత మోగిస్తుంది, వర్షం బాగా వస్తుంది. భారీ వర్షం బాగా వస్తుంది. వర్షం
11 దొరకని లేచి లోపలికైతే వచ్చేసినాం. ఫోటోలు తీయొద్దంట, ఫోటోలు తీస్తే అక్కడ పోలీసు కూర్చుండు. బేతాళ స్వామి ఆలయం. అక్కడ శిగం వచ్చింది, ఒక ఆమెకు శిగం వచ్చింది. బేతాళ స్వామి, బేతాళ స్వామి ఆలయం. బేతాళ స్వామి దగ్గర ఫోటోలు తీస్తుంటే, వీడియో తీస్తుంటే అయ్యగారు కోపడుతున్నాడు. చాలా పవర్ఫుల్ అంట. ఇక్కడ బండరాయి ఉంది అండి, ఆ బండరాయి దగ్గర మనసులో ఉన్నది కోరుకుంటే ఏ కోరికైనా తీరుతుందంట. నేను కూడా మొక్కుంటా. మొక్కాలా? అప్పట్లో స్వామివారి కోసం మునులు తపస్సు చేయడానికి అక్కడ ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉందండి ఒక దారి. అక్కడ పోతే అక్కడ గృహాలు ఉంటాయంట. మేము పోదామని సాహసం చేసినాం, కానీ కోతులు మమ్మల్ని పోనివ్వట్లేదు. అవి అంటే యాత్రికులు అక్కడ పోలేదండి, పోక మొత్తం అసలుకి ఆ పాటే లేకుండా అయింది. కోతులు మమ్మల్ని పోనిస్తలేదు. కళ్యాణఘట్టం అండి ఇది, కొత్తది. పాతది అటు సైడ్ రైట్ సైడ్లో పాతది ఉంది, ఇది కొత్తది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.